Hello students, welcome to JS Tutorials. లాస్ట్ 2 వీడియోస్‌లో మనము లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి? దాని ఇంట్రొడక్షన్ చూసుకున్నాం కదమ్మా! అసలు లైఫ్ ప్రాసెస్‌లో ఏ ప్రాసెస్ ఉంటాయి? దాని ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ చూసుకున్నాం. సో, సెకండ్ వీడియోలో ఏమో దట్ ఈస్ న్యూట్రిషన్ అండ్ ఇంట్రొడక్షన్ చూసుకున్నాం. టైప్స్ ఆఫ్ న్యూట్రిషను, అసలు న్యూట్రియంట్స్ అంటే ఏంటి? అవన్నీ చూసుకున్నాం కదా! మీకు ఏమన్నా కావాల్సితే మన వీడియోస్ చూడండి. సో, ఈ వీడియోలో మనము న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అండ్ ఇన్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ మనం సెపరేట్‌గా చదువుకుందాం. ఓకేనా? సో, అసలు న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం కదా! న్యూట్రిషన్ అంటే ఏంటమ్మా? ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ ఫుడ్. ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ఆర్ అబ్టైనింగ్ ఫుడ్ by an organism. Okay, the source or obtaining process is known as nutrition kada. ఈ plants లో కూడా what is the source అంటే how they will get the food, అంటే ప్లాంట్స్ ఎలా ఫుడ్ వస్తది. ఓకే, అది నేర్చుకుంటాం అన్నమాట. ఓకే. సో, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్నాము. ఈ చిన్న ప్రాసెస్ కాకపోతే 10th క్లాస్ కాబట్టి కొద్దిగా డీటెయిల్డ్‌గా వెళ్తామన్నమాట. ఇది కొద్దిగా డీటెయిల్డ్‌గా వెళ్తాం. ఓకేనా? ప్రతి ఒక్క వీడియో మనది చాలా చాలా సింపుల్‌గా, జస్ట్ మీరు వీడియోని 2 టైమ్స్, 3 టైమ్స్ గాని విన్నారు అనంటే అసలు ఏ క్వెషన్ ఎక్కడి నుంచి వచ్చినా సరే మీరు రాసేయగలుగుతారనమాట. అంత షార్ట్‌కట్‌లో చాలా సింపుల్‌గా అర్థమయ్యేటట్టు నేను వీడియోస్ డిజైన్ చేశానమ్మా మీకోసము. సో, లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండాని. ఓకేనా? సో, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అన్నమాట. సో, చిన్నప్పటి నుంచి మనం ఏం చదువుకుంటున్నాము? ఫోటోసింథసిస్ చదువుకుంటున్నాం. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ఈ డెఫినిషన్. బట్ స్టిల్ వి హావ్ టు గో ఇన్ డీప్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ డెఫినిషన్ అన్నమాట. అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ద ప్రాసెస్ బై విచ్ ద all green plants prepare their food, okay, using simple substance. What are the simple substances? Carbon dioxide and water in presence of sunlight and chlorophyll. ఓకేనా? మరొక్కసారి మళ్ళీ డెఫినిషన్ చెప్తున్నాను. జస్ట్ చాలా సింపుల్ డెఫినిషన్. ద ప్రాసెస్ బై విచ్ all green plants prepare their own food materials using simple substances like carbon dioxide and water in presence of sunlight and chlorophyll అన్నమాట. వాట్ ఈస్ క్లోరోఫిల్ ఇన్ దిస్? ఓకే. క్లోరోఫిల్ అంటే ఏంటమ్మా? క్లోరోఫిల్ అంటే ఇట్స్ ఎ గ్రీన్ పిగ్మెంట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, చూడండి, ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. అంటే అన్ని ప్లాంట్స్ ఏ కలర్‌లో ఉన్నాయి? ఆకుపచ్చ రంగులా ఉన్నాయి కదా! ఆ ఆకుపచ్చ రంగు రాడానికి, ఆ గ్రీన్ కలర్ రాడానికి మెయిన్ కారణం ఏంటి తెలుసా? ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏం చేస్తదంటే సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్పాంజ్‌ని వాటర్‌లో పెట్టారనుకోండి, ఎంత బాగా వాటర్‌ని అబ్జార్బ్ చేసేసుకుంటది స్పాంజ్. అలాగే ఈ క్లోరోఫిల్ అన్నది, క్లోరోఫిల్ పిగ్మెంట్ అంటే క్లోరోఫిల్ అన్న అది పిగ్మెంట్ ఈ సన్‌లైట్‌ని అలాగే అబ్జార్బ్ చేసేసుకుంటదనమాట. ఓకే. అబ్జార్బ్ చేసేసుకొని ఆ ఎనర్జీ ఉంటది కదా! సన్‌లైట్ ఎనర్జీ. ఆ సన్‌లైట్ ఎనర్జీతోని ఈ కార్బన్ డయాక్సైడ్ ప్లాంట్ తీసుకుంటది కదా! లీవ్స్ ద్వారాగా అది ఎలా తీసుకుంటదో మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. లీవ్స్ ద్వారాగా కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటది ప్లాంట్. ఓకేనా? సో, ఆ లీవ్స్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ వస్తది. రూట్స్ ద్వారాగా వాటర్ వస్తది. సో, ఈ వాటర్‌ని, కార్బన్ డయాక్సైడ్‌ని స్ప్లిట్ చేస్తదనమాట. ఏది? ఏ ఎనర్జీ? ఈ సన్‌లైట్ ఎనర్జీ. సన్‌లైట్ ట్రాప్ చేస్తది కదా! ఎవరు ట్రాప్ చేస్తారు? క్లోరోఫిల్. ట్రాప్ చేసిన ఆ ఎనర్జీకి ఆ ఎనర్జీ యూజ్ చేసుకొని వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయిపోతది. కార్బన్ డయాక్సైడ్ స్ప్లిట్ అయిపోయి ఏం ప్రొడ్యూస్ అవుతదో తెలుసా? ఇగో క్లియర్‌గా చూడండి. కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ అంతే. ఫోటోసింథసిస్‌లో ఇంకేమి ఉపయోగపడవు. ఓన్లీ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్? సన్‌లైట్ అండ్ క్లోరోఫిల్. ఇట్ ప్రిపేర్స్ ఇట్స్ ఫుడ్. ఏంటా ఫుడ్డు? గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ అన్నమాట. మనం న్యూట్రియంట్స్‌లో చదువుకున్నాం కదా! వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ కదా! దాంట్లో కార్బోహైడ్రేట్ ఇదిగోండి చూడండి. ఇగో C6H12O6 అన్నది. ఓకే. గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ అంటే ప్లాంట్స్ ఏమో కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేస్తాయి. ఓకే. సో, ఈ ప్రాసెస్‌నంతా ఏమంటారు మనం? ఫోటోసింథసిస్ అంటారు. ఫోటోసింథసిస్ అంటే అర్థమైంది కదమ్మా!
ఏమీ లేదు. మొక్కలు కార్బన్ డయాక్సైడ్, వాటర్‌ని తీసుకుంటాయి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అంటే సూర్యరశ్మి ద్వారాగా ఈ కార్బన్ డయాక్సైడ్‌ని, వాటర్‌ని స్ప్లిట్ చేస్తాయి. అంటే బ్రేక్ చేస్తాయి. బ్రేక్ చేసి దాని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటది. ఓకేనా? ఆ ఫుడ్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అవ్వచ్చు, స్టార్చ్ అవ్వచ్చు. ఓకేనా? సో, ప్లస్ ఆక్సిజన్ రిలీజ్ అవుతదనమాట. ఆ స్ప్లిట్టింగ్ ద్వారా గాని. ఓకేనా? సో, ఈ హోల్ ప్రాసెస్‌ని ఏమంటారు? ఫోటోసింథసిస్. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. ఓకేనా? సో, మీరు ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. సో, ఫస్ట్ ఏంటి? ఫోటోసింథసిస్ అంటే ద ప్రాసెస్ బై విచ్ ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ their own food materials using carbon dioxide and water in presence of sunlight and chlorophyll. ఓకేనా? రియాక్షన్ రాస్తారు. C6H12O C 6CO2 plus 6H2O gives rise to 6 C6H12O6 ఓకే. ప్లస్ 6CO2 ఓకే. అది రాసేస్తారు. అంతే అయిపోయింది. ప్రాసెస్ చూద్దామా? చిన్న ప్రాసెసే ఇది. ఏమి పెద్దది ఇదేం కాదు. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కార్బన్ డయాక్సైడ్ స్ప్లిట్ అవుతది. వాటర్ స్ప్లిట్ అవుతది. ఏ ఎనర్జీతోని? సన్‌లైట్ ఎనర్జీ. అదే ఇక్కడ రాస్తాం అంతే ఇంకేం లేదు. అదే ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ ఏమి కాదు. కానీ చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏం రాస్తామంటే ప్రాసెస్‌లోని రా మెటీరియల్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తయారు చేయాలి అనుకున్నాం అనుకోండి. ఏదో ఒక కార్డ్‌బోర్డ్‌తోని లేకపోతే మీరు అదే కవర్ చేసుకుందాం అనుకున్నారనుకోండి. బుక్ కవర్ చేసుకోవాలంటే మీరేం చేసుకోవాలి? బుక్ పెట్టుకోవాలి, కవర్స్ పెట్టుకోవాలి, స్టాప్లర్స్ గాని, గమ్ గాని పెట్టుకోవాలి, లేబుల్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా మీరు. సో, అలాగే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనంటే ఈ ప్లాంట్ ఏమేం రెడీగా పెట్టుకుంటది? కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచొస్తది? మనకంటే ముక్కులున్నాయి కదా! నోస్ ఉంది కదా! నోస్ ద్వారాగా గాలి పీల్చుకుంటాం. మనకు ఆక్సిజన్ ఒస్తది లోనికి కదా! అలాగే కార్బన్ డయాక్సైడ్‌ని అది ప్లాంట్‌లో ఎవరు తీసుకుంటారంటే స్టొమాటా అన్న ఒక చిన్న ఓపెనింగ్ ఉంటాయన్నమాట. ఎక్కడుంటాయంటే ఇవి లీఫ్ ఉంటది కదా! ఇగో నెక్స్ట్ స్లైడ్‌లో చూపిస్తాను లీఫ్. ఓకే. ఈ లీఫ్ ఉంది కదా! ఈ లీఫ్ ఉంది కదా! ఈ లీవ్స్ కిందన చిన్న చిన్న పోర్స్ ఉంటాయన్నమాట. ఈ డీటెయిల్డ్‌గా చెప్తానమ్మా స్టొమాటా గురించి మనము. ఓకేనా? టమాటా గురించి నెమ్మదిగా డీటెయిల్‌గా చెప్తాను నేను. ఓకేనా? సో, ప్లాంట్‌లో లీఫ్ ఉంటది కదా! లీఫ్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్‌ని ఏమంటారంటే స్టొమాటా. ఓకే. ఆ స్టొమాటా గురించి ఇన్ డీటెయిల్‌గా నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను నేనమ్మా. సో, ఈ పోర్స్ ద్వారాగా ఏమవుతదంటే కార్బన్ డయాక్సైడ్ లీఫ్‌లోకొస్తదనమాట. ఆ లీఫ్‌లోకి కార్బన్ డయాక్సైడ్ ఒస్తది. ఓకే. అదొక రా మెటీరియల్. అంటే ఫోటోసింథసిస్ ప్రిపేర్ చేసుకోవడం మెయిన్ పార్ట్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్. ఆ కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచొస్తది? లీఫ్ బ్యాక్ సైడ్ ఉన్న చిన్న చిన్న పోర్స్. దోస్ ఆర్ కాల్డ్ యాస్ స్టొమాటా. ఓకే. స్టొమాటా. ఆ స్టొమాటా ద్వారాగొస్తది. నెక్స్ట్ రా మెటీరియల్స్ ఏంటి? వాటర్. ఓకే. వాటర్ ఎక్కడి నుంచొస్తదో తెలుసా? రోజు మనం వాటర్ పోస్తాం కదా మొక్కలకి. సో, రూట్స్ నుంచి వాటర్ తీసుకొస్తారు. ఓకే. రూట్స్ నుంచి వాటర్ తీసుకొస్తది. ఎక్కడికి? లీఫ్‌కి. ఓకే. ఎవరు తీసుకొస్తారో చెప్తానమ్మా తర్వాత. ఓకేనా? సో, జైలం అన్న మనకి నర్వ్స్ ఎలాగుంటాయో అలాగే జైలం ఉంటదనమాట. జైలమేమో రూట్స్ నుంచి లీఫ్ వరకు వాటర్‌ని తీసుకొస్తది. ఓకేనా? సన్‌లైట్ లీఫ్ మీద ఎలాగా పడతది. అది సన్‌లైట్ ఎలాగో నేచురల్ నుంచి వస్తది. సన్‌లైట్‌ని ఎవరు అబ్జర్వ్ చేస్తారు? ఇందాక చెప్పాను కదా! క్లోరోఫిల్ అబ్జర్వ్ చేస్తదనమాట. ఇప్పుడు ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న మీరు. రాసేయగలరు. ఈజీగా రాసేస్తారు అంతే. ఇంక పెద్దగా మీరేమి చేయవసరం లేదు. ఫస్ట్ ఏమవుతదని చెప్పాను? ఫస్ట్ అబ్జార్ప్షన్ చెప్పాను కదా! క్లోరోఫిల్ విల్ అబ్సార్బ్ లైట్. ఓకేనా? సో, ఫస్ట్ స్టెప్‌లోనేంటంటే, ఫస్ట్ సన్‌లైట్ ఈస్ బీన్ అబ్సార్బ్డ్ బై క్లోరోఫిల్. తర్వాత లైట్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ అంటే, ఈ లైట్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అయిపోతుంది? కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోద్ది. ఎలాగా? వాటర్‌ని స్ప్లిట్ చేసేస్తదనమాట. అంత ఈ వేడితో ఎళ్లి వాటర్‌ని స్ప్లిట్ చేస్తది. ఆ వాటర్ ఏమవుద్ది? హైడ్రోజన్ కింద, ఆక్సిజన్ కింద అయిపోతదనమాట. ఆ హైడ్రోజన్ హైడ్రోజన్ ఉంటది కదా! హైడ్రోజన్ ఏం చేస్తది? వచ్చి కార్బన్ డయాక్సైడ్ మీద
కార్బన్ డయాక్సైడ్కి వచ్చి అంటుకుంటుంది అనమాట. అది రిడక్షన్ అవుతుంది అనమాట. అంటే మిక్సింగ్ అవుద్ది, కార్బన్ డయాక్సైడ్తో మిక్స్ అవుద్ది అనమాట. మిక్స్ అయ్యి ఏమవుద్దంటే ఇట్ ఈస్ బిన్ రెడ్యూస్డ్, కార్బన్ డయాక్సైడ్ ఈస్ బిన్ రెడ్యూస్డ్ బై హైడ్రోజన్ టు ఫార్మ్ కార్బోహైడ్రేట్స్. అంతే అయిపోయింది. ఓకే. ఇదే ప్రాసెస్. నేను ఇందాక చెప్పాను కదా, ప్రాసెస్ అంటే ఏమి పెద్ద ఇదేం కాదు. ఫస్ట్ ఏంటి కావాలి, ఆహ్, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫోటోసింథసిస్, కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి వస్తది? స్టొమాటా. స్టొమాటా ఎక్కడ ఉంటది? లీఫ్‌కి బ్యాక్ సైడ్‌లో చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి. ఆ ఓపెనింగ్స్‌ని స్టొమాటా అంటారు. అక్కడి నుంచి కార్బన్ డయాక్సైడ్. వాటర్ ఎక్కడి నుంచి వస్తది? రూట్స్ నుంచి వస్తది. ఎవరు క్యారీ చేస్తారు? జైలం వెసెల్ క్యారీ చేస్తది. తీసుకొచ్చి ఎవరికిస్తారు? బుడ్ మనకి ఇక్కడ లీఫ్‌కిస్తారు. లీఫ్ ఏం చేస్తది? లీఫ్‌లో ఏముంటది? క్లోరోఫిల్ ఉంటది. ఎందుకంటే గ్రీన్ పార్ట్ కదా! ఆ గ్రీన్ పార్ట్ అంతా ఏం చేస్తది? సన్‌లైట్ వచ్చినప్పుడు సన్‌లైట్ అబ్జార్బ్ చేసుకుంటది. ఎనర్జీ అబ్జర్వ్. ఎనర్జీ ఏం యూజ్ ఏ ఏం ఏం కింద కన్వర్ట్, లైట్ ఎనర్జీ ఈస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ఆ ఎనర్జీని ఎలా కన్వర్ట్ చేసుకుంటది? లైట్ ఎనర్జీనేమో ఇది కెమికల్ ఎనర్జీ. ఎలాగా? వాటర్ వస్తది కదా రూట్స్ నుంచి. అది స్ప్లిట్ చేసేస్తదనమాట. వాటర్‌ని స్ప్లిట్ చేసేసి హైడ్రోజన్ కింద, ఆక్సిజన్ కింద. ఈ హైడ్రోజన్ ఏం చేస్తది? వెళ్ళి కార్బన్ డయాక్సైడ్ తోని మిక్స్ అవుతది. అంటే రెడ్యూస్ చేస్తదనమాట. రెడ్యూస్ చేసి అది గ్లూకోజ్ కింద ఫార్మ్ అవుతది. ఇది రాస్తే చాలమ్మా మీ 10థ్ క్లాసు. హైయర్ స్టడీస్‌కి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్‌గా మీరు వెళ్తారనమాట. ఓకే. ఇంకా స్టెప్స్ ఉంటాయి, క్యాటలిస్ట్‌లు ఉంటాయి, ఎంజైమ్స్ యాడ్ అవుతాయి. అవన్నీ కూడా మీకిప్పుడు అవసరం లేదు. ఓకేనా. ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతది. హైడ్రోజన్ ఏమో వచ్చి కార్బన్ డయాక్సైడ్‌తో కలిస్తే అప్పుడు రిడక్షన్ ప్రాసెస్ అవుద్ది. ఆ రిడక్షన్ ద్వారాగా మనకి షుగర్స్ ఫార్మ్ అవుతాయి. షుగర్స్ ఆర్ స్టార్చ్ ఫార్మ్ అవుతది. ఓకేనా. సో, ఆక్సిజన్ కింద రిలీజ్ అయిపోతదనమాట. సో, ఇన్ థాట్ వే ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇస్. సో, ఒక్కసారి స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ చూద్దామే. స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ ఏంటంటే చాలా ఈజీ. స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ అన్నది చాలా చాలా ఈజీ. ఏమీ లేదు. ఇప్పుడు లీఫ్‌ని పైన చూస్తే మనకి డార్క్‌లా కనిపిస్తది కదా! ఎప్పుడైనా లీఫ్ చూసారా మీరు? లేకపోతే ఒకసారెళ్లి గార్డెన్‌లోకెళ్ళి చూడండి. ఓకేనా. పైనేమో డార్క్ గ్రీన్, కిందనేమో లైట్ గ్రీన్‌గా కనిపిస్తది కదా! ఇగో డార్క్ గ్రీన్ పార్ట్ ఏంటో తెలుసా? ఇదిగో ఇది. ఇగో డార్క్ గ్రీన్ పార్ట్ ఇది. అప్పర్ ఎపిడర్మిస్ అంటారనమాట దీన్ని. ఈ పైనున్న దాన్ని అప్పర్ ఎపిడర్మిస్ అంటారనమాట. ఈ పైన ఇగో ఇలాగుంది కదా! ఈటిలిని అప్పర్ ఎపిడర్మిస్ అంటారు. ఓకేనా. ఈ అప్పర్ ఎపిడర్మిస్, లోవర్ ఎపిడర్మిస్ పైన ఒక మనకి స్కిన్ ఎలాగుంది? అలాగే అప్పర్ ఎపిడర్మిస్, లోవర్ ఎపిడర్మిస్ ఉందనమాట. అప్పర్ ఎపిడర్మిస్ ఏమో కంటిన్యూయస్‌గా ఉంది. లోవర్ ఎపిడర్మిస్ ఏమో అక్కడక్కడ గ్యాప్ ఉంది. ఓకేనా. సో, అప్పర్ ఎపిడర్మిస్ మళ్ళీ ఒక ప్రొటెక్షన్ లేయర్ కూడా ఉంది చూసారా? క్యూటికల్ అంటారు దీన్ని. ఓకే. ఈ క్యూటికల్ ఏం చేస్తదట, వాక్సీ అన్నమాట. ఏదన్నా పడినా జారిపోయినట్టు. లేకపోతే లాన్‌కెళ్ళిపోయిందంటే హార్మ్ చేస్తది కదా! ఇన్సెక్ట్స్ అలాగా. అందుకనే ఈ క్యూటికల్ అన్నది ప్రొటెక్ట్ చేస్తదనమాట. తర్వాత ఎపిడర్మిస్, స్కిన్ ఎలాగా మనకు ప్రొటెక్ట్ చేస్తదో లాన్ పార్ట్స్‌ని, అలాగే లీఫ్‌లోని పార్ట్స్‌ని ప్రొటెక్ట్ చేసేది అప్పర్ ఎపిడర్మిస్ అండ్ కిందనున్న దాన్నేంటంటే లోవర్ ఎపిడర్మిస్ అంటారు. దాని తర్వాత ఇగో చూడండి, ఇలా లాంగ్‌గా బ్యాగ్స్ లాగున్నాయి చూడండి. ఇలాగ. ఇలాగుందా? ఇలా బ్యాగ్స్ లాగా. అలాగా వి షేప్‌లో. ఓకేనా. ఇగో ఇలాగుందా? ఆటిలిని ఏమంటారంటే పాలిసైడ్ మీసోఫిల్ అంటారు. పారాసైట్ పారెంకైమా అని కూడా అనొచ్చు. ఓకే. సో, ఈ పాలిసైడ్ పారెంకైమాలోని మళ్ళీ చూడండి గ్రీన్‌గా డాట్స్ ఉంటాయి చూడండి. ఈ డాట్సే క్లోరోఫిల్ పిగ్మెంట్ అన్నమాట. ఓకేనా. సో, ఎక్కువున్నాయి చూడండి, దగ్గరగా ఉన్నాయి పాలిసైడ్ పారెంకైమా అన్నది. పాలిసైడ్ పారెంకైమా ఇలాగా ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్ లాగా ఉన్నదన్నమాట. బ్యాగ్ లైక్ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్. సో, ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్‌ని ఏమంటారు? పాలిసైడ్ పారెంకైమా. ఈ లాన్ డాట్ ఉన్నాయి కదా! ఈ లాన్ డాట్ ఉన్నదే క్లోరోఫిల్ పిగ్మెంట్ అన్నమాట. తర్వాత మధ్యలో దానికి దీన్నేమంటారంటే మధ్యలోని మనకి పైనున్న దాన్నేమో ఈ బండిల్ షీట్ అంటారమ్మా దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎలాగా ఆహ్, లీఫ్‌ని అంతా కంట్రోల్ చేస్తదనమాట. ఓకేనా. న్యూక్లియస్ లాగా. ఇది లీఫ్‌నంతా కంట్రోల్ చేస్తది. లీఫ్ దగ్గరికి అన్నీ తీసుకొచ్చి అన్నీ ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేది ఇదే అనమాట ఎక్కువగా. ఓకేనా. సో,
ఇది ఈ బండిల్ షీట్ అన్నమాట. పైనున్నదంతా బండిల్ షీట్ అన్నమాట. ఒకటేమో జైలము, నెక్స్ట్ ఏమో ఫ్లోయము. ఈ జైలం ఏం చేస్తది తెలుసా? వాటర్‌ని తీసుకొస్తది. జైలం ఏం చేస్తదమ్మా? వాటర్‌ని తీసుకొస్తది. ఫ్లోయమ్ ఏం చేస్తది? ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అన్ని పార్ట్స్‌కిని, స్టెమ్స్‌కి, రూట్స్‌కి, తర్వాత ఫ్రూట్స్‌కి, ఫ్లవర్స్‌కి అన్నిట్లికిని ఈ ఫుడ్ పంచి పెడతదనమాట. ఓకే. ఫ్లోయమ్ ఏమో పంచి పెడతది. జైలమ్ ఏమో వాటర్‌ని తీసుకొస్తది. ఓకేనా? దాని పని అవి. తర్వాత ఇగో బలూన్స్ లాగున్నాయి చూడండి. లూజ్‌గా బలూన్స్ ఎగురుతున్నట్టు. సో, బలూన్స్ ఎగురుతున్నట్టు ఇలా లూజ్‌గా ఉన్నాయి కదా! ఆటిలినేమంటారంటే స్పాంజీ పారెన్కైమా. ఓకే. స్పాంజీ పారెన్కైమా అంటారు. ఏమంటారమ్మా? స్పాంజీ పారెన్కైమా. ఈ స్పాంజీ పారెన్కైమా కూడా చాలా లైట్‌గా ఉంటది. తర్వాత దాంట్లో కూడాని క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటదనమాట. ఓకేనా? తర్వాత కిందన చూడండి ఈ కిందన కూడా ఒక లేయర్ ఉందనమాట. మళ్ళీ క్లోజ్‌నెట్. ఓకే. నీకు అప్ సైడ్, డౌన్ సైడ్ ఇది. ఓకేనా? లీఫ్‌కి అప్, డౌన్ ఇది. ఈ మధ్యలో ఓపెనింగ్ ఉంది కదా! సో, ఈ ఓపెనింగ్స్‌ని ఏమంటారు? స్టొమాటా అని అంటారు. ఈ ఓపెనింగ్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ వస్తది. ఓకేనా? వాటర్ ఏమో జైలం తీసుకొస్తది. ఇగో కార్బన్ డయాక్సైడ్ ఏమో ఇక్కడి నుంచి వస్తది. ఈ మధ్యలో ఉన్న క్లోరోఫిల్ ఏం చేస్తది? సన్‌లైట్‌ని ట్రాప్ చేస్తది. సో, ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయిపోతదనమాట. ఎక్కడ పాలసైడ్ టిష్యూలోని. ఓకేనా? సో, ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయిపోద్దనమాట. ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన ఫుడ్ ఎక్కడికి వెళ్తది తెలుసా? క్లోరోప్లాస్ట్ నుంచి ఫుడ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఫ్లోయమ్ దగ్గరికెళ్ళిపోద్ది. ఫ్లోయమ్ ఏం చేస్తది? టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ సప్లై చేస్తది. అర్థమైందమ్మా? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి. స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ మీరు ఒక లీఫ్‌ని తీసుకున్నారనుకోండి, పైన డార్క్ కలర్‌లో ఉంటది. కిందనేమో లైట్ కలర్‌లో ఉంటది కదా! లైట్ కలర్‌లో కిందనున్న దాన్ని ఏమంటారంటే లోవర్ ఎపిడెర్మిస్. పైన డార్క్ కలర్‌లో ఉన్నది అప్పర్ ఎపిడెర్మిస్. లీఫ్‌ని ఇలా కట్ చేసి మైక్రోస్కోప్‌లో చూసామనుకోండి, ఈ స్ట్రక్చర్ మనకు కనిపిస్తదనమాట. పైన లేయర్ పైన ఒక లే పైన ఒక పై పైన కిందన రె 2 లేయర్స్‌తో ప్రొటెక్ట్ అయ్యి ఉంటదనమాట. పై లేయర్‌నేమో ఏమంటారు? ఆ! ఎపిడర్మిస్ అంటారనమాట. ఎపిడర్మిస్ అంటారు. కిందన లేయర్‌ని లోవర్ ఎపిడర్మిస్ అంటారు. ఓకేనా? సో, అప్పర్ ఎపిడర్మిస్, లోవర్ ఎపిడర్మిస్. అప్పర్ ఎపిడర్మిస్ పైనేమో క్యూటికల్ ఫర్ ప్రొటెక్షన్ ఉంటది. అప్పర్ ఎపిడర్మిస్‌కి ఇలాగా హ్యాంగ్ అవుతూ లాంగ్ బాడీస్ అంటే ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. సో, దోస్ ఆర్ కాల్డ్ యాస్ పాలిసైడ్ పారెన్కైమా. దాంట్లోనే క్లోరోఫిల్ ఉంటది. ఓకేనా? దాంట్లోనే క్లోరోఫిల్ ఉంటది. అయితే దాని కిందనేమో బండిల్ షీట్ ఉంటది. ఈ బండిల్ షీట్‌లోని 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో జైలమ్ సెల్స్, ఒకటేమో ఫ్లోయమ్ సెల్స్. జైలమ్ సెల్స్ ఏమో వాటర్ తీసుకొస్తది లీఫ్‌కి. ఈ ఫ్లోయమ్ ఏమో ప్రిపేర్ అయిన ఫుడ్‌ని పంపిస్తదన్నమాట. సో, కిందన బలూన్స్ లాగా లూజ్‌గా ఉన్నాయి కదా! ఆటిల్ని స్పాంజీ పారెన్కైమా అంటారు. తర్వాత కిందనేమో కింద లోవర్ ఎపిడర్మిస్ అంటారు. అక్కడక్కడ స్పోర్స్ ఉంటాయని చెప్పాను కదా! చిన్న చిన్న హోల్స్ ఉంటాయన్నమాట. దోస్ హోల్స్ ఆర్ కాల్డ్ యాస్ స్టొమాటా. స్టొమాటా. స్టొమాటా ఈస్ బీన్ ప్రొటెక్టెడ్ బై గార్డ్ సెల్స్. ఓకే. సో, ఈ ఈ స్పోర్స్ నుంచి కార్బన్ డయాక్సైడ్ లోనకొస్తదన్నమాట. కార్బన్ డయాక్సైడ్ లోనకొస్తది. వాటర్ ఏమో జైలమ్ నుంచి వస్తది. సన్‌లైట్ ఏమో ఇక్కడున్న ఈ దీంట్లో ఉంది కదా! పాలిసైడ్ టిష్యూలోని స్పాంజీ టిష్యూలో ఉన్న క్లోరోఫిల్‌తోని ఎనర్జీ తీసుకుంటది. ఇవన్నీ ఉపయోగించుకొని ఫోటోసింథసిస్ లీఫ్‌లో అవుతదనమాట. ఈ లీఫ్‌లో ఫోటోసింథసిస్ అయిపోయిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ అవుద్ది కదా! కార్బోహైడ్రేట్స్. ఆ ప్రిపేర్ అయిన కార్బోహైడ్రేట్స్ ఏమో ఫ్లోయమ్‌కి ఇచ్చేస్తది. ఫ్లోయమ్ ఏం చేస్తది? తీసుకొనెళ్ళి ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి ఇచ్చేస్తది. అది ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీకి ఇచ్చేస్తదనమాట. బావుందా? ఇలా ఇది ఆహ్, ఇదనమాట. ఓకే. అర్థమైందమ్మా పిల్లలు? ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ టాపిక్. ఆ! ఇప్పుడు మెయిన్ ఆర్గనెల్స్. ఇప్పటి వరకు ప్రాసెస్ చూసాము. ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ చూసాము. స్ట్రక్చర్ ఆఫ్ లీఫ్ చూసాము. నెక్స్ట్ ఏంటి మనకి మెయిన్ ఆర్గనెల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫోటోసింథసిస్. ఏంటేంటి ఆ మెయిన్ ఆర్గనెల్స్ ఫోటోసింథసిస్‌లో ఉన్నవి? స్టొమాటా. స్టొమాటా గురించి చదువుకున్నామే. సో, స్టొమాటా
ఇది ఓపెనింగ్, క్లోజ్ అవుతదనమాట. ఓపెన్ అయినప్పుడు ఏమవుతది, అప్పుడు గ్యాసెస్ అన్నీ కూడా ఆల్ ద గ్యాసెస్ విల్ ఎంటర్ ఇన్, లైక్ ఇగో ఇలా ఇలా గ్యాసెస్ ఎళ్ళిపోతాయన్నమాట. నైట్ టైమ్ డే టైమ్ ఏమో ఓపెన్ అవుతదనమాట. నైట్ టైమ్ ఏమో టర్జిడ్ ప్రెషర్ ఉంటది. అవన్నీ అవసరం లేదు. ఓపెన్ అవుతది. దాని షేప్ టమాటా షేప్ ఏమో ఇలాగ అయిపోద్దనమాట. అప్పుడేమవుద్ది, స్పేస్ ఒస్తది కదా! అప్పుడు ఆహ్, కార్బన్ డయాక్సైడ్ ఏమో స్టొమాటా నుంచి పైకి ఎళ్ళిపోతది. ఇలాగా లీఫ్‌లోకి ఎళ్ళిపోద్దనమాట. నైట్ టైమ్ ఏమవుతది, అవి క్లోజ్ అయిపోతాయనమాట. క్లోజ్ అయిపోతే స్టొమాటా ఇలాగుంటదనమాట. అసలు యాక్చువల్‌గా ఇగో యెల్లో కలర్ ఉందా? అసలు యాక్చువల్‌గా ఇది స్టొమాటా. యాహ్! యెల్లో కలర్ చుట్టూ చూడండి ఇలాగుంటదనమాట. ఇలాగుండి టొమాటా ఇలాగుంటది. తర్వాత గార్డ్ సెల్స్ అనమాట. ఇలా చిన్న చూడండి, చిన్న డాట్స్ లాగా అనిపిస్తుంది. సో, దీస్ ఆర్ కాల్డ్ యాస్ గార్డ్ సెల్స్. ఈ గార్డ్ సెల్స్ ఏం చేస్తాయంటే టొమాటో ఓపెనింగ్ టైట్‌గా ఇలా లాగుతాయనమాట. లాగినప్పుడు ఏమవుద్ది, టొమాటో ఓపెన్ అవుతది. మళ్ళీ రిలాక్స్ అయిపోయిందనుకో, టొమాటో మళ్ళీ క్లోజ్ అయిపోద్దనమాట. సో, దీస్ గార్డ్ సెల్స్ నాట్ ఓన్లీ ఫర్ ప్రొటెక్షన్ బట్ ఆల్సో హెల్ప్‌ఫుల్ ఫర్ ద క్లోజింగ్ అండ్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ద స్టొమాటా అన్నమాట. సో, ఈ గార్డ్ సెల్స్ అన్నీ ఈ చుట్టుపక్కల ఉంటాయన్నమాట. ఇది స్టొమాటా. మధ్యలో ఉన్నది స్టొమాటా. ఇలా ఫ్లవర్ లాగా ఉంచాను కదా! ఇగో చిన్న డాట్స్ లాగా ఉందిక్కడ. ఇవి ఏం చేస్తాయంటే గ్రీన్ కలర్ డాట్స్ లాగా ఉంది కదా! అదేమో గార్డ్ సెల్స్ అన్నమాట. ఆ గార్డ్ సెల్స్ ఏమవుతదంటే టమాటా ఓపెనింగ్‌కి, క్లోజింగ్‌కి యూజ్ అవుతది. ఓకేనా? సో, టమాటా క్లోజింగ్‌కి యూజ్ అవుతదనమాట. సో, అది. నెక్స్ట్ క్లోరోఫిల్. మీకు తెలుసు క్లోరోఫిల్ ఎక్కడుంటది? మనకి లీఫ్‌లో చూసాం కదా! క్లోరోఫిల్ ఎక్కడుంటదమ్మా? పాలిసైడ్, పారెన్కైమా గాని, స్పాంజీ పారెన్కైమా గాని. ఇలా స్పాంజీ పారెన్కైమా ఉంది కదా! ఈ స్పాంజీ పారెన్కైమాలోని పాలిసైడ్ పారెన్కైమాలో ఏంటున్నాయి? ఆ! స్మాల్ డాట్స్ లాగున్నాయి కదా! సో, ఆ డాట్స్ ఏమో అవి హ్మ్. ఒక్క నిమిషం డాట్స్ పెడదాం. హ్మ్. ఆహ్, ఆ డాట్స్ లాగున్నది క్లోరోఫిల్ పిగ్మెంట్ అన్నమాట. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ అసలు ఆ డాట్స్ లాగా ఉంది కదా! అసలు దాన్ని ఏమంటారో తెలుసా? డాట్స్‌లో ఉన్నదాన్ని క్లోరోప్లాస్ట్ అంటారనమాట. ఆ క్లోరోప్లాస్ట్ ఇదిగో ఇక్కడ ఇలాగుంటది. ఒక్క నిమిషం నాన్న. ఓకే. నెక్స్ట్ ఏంటి టమాటా మనకు ఉపయోగం మనకి కదా! సో, మెయిన్ కంటెంట్. నెక్స్ట్ ఏంటి క్లోరోఫిల్ ఏం చేస్తదని చెప్పాను? సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేస్తది. అదెక్కడుంటది? క్లోరోప్లాస్ట్ ఒక చిన్న ఇగో ఇది ఉందా? ఇగో ఇది క్లోరోప్లాస్ట్ అన్నమాట. ఒక చిన్న సెల్ లాగా ఉంటదన్నమాట. లీఫ్‌లోని అది చెప్పాను కదా! పారెంకైమా లాంగ్ ఉంటాయా? పాలిసైడ్ పారెంకైమా, ఆ పాలిసైడ్ పారెంకైమాలో చిన్న స్పాంజీ పారెన్కైమా, అని చెప్పాను కదా! దీంట్లో డాట్స్ ఉంటాయన్నమాట. బోల్డెన్ డాట్స్. ఆ ఈచ్ డాట్ ఏటో తెలుసా? ఈచ్ డాట్ ఇదిగో క్లోరోప్లాస్ట్ అన్నమాట. ఈ క్లోరోప్లాస్ట్‌లో మళ్ళీ గ్రానా ఉంటదన్నమాట. గ్రానా మీద క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటదన్నమాట. ఇది ఎలాగుంటదో చెప్తాను ఉండండి ఒక్కసారి. చేసి చూపిస్తాను. క్లోరోప్లాస్ట్ ఎలాగుంటదో తెలుసా? ఎక్కడుంటదని చెప్పాను క్లోరోప్లాస్ట్? పాలసైడ్, లీఫ్ కిందన ఎపిడర్మిస్, మనం లీఫ్ చూసుకున్నాం కదా! ఆ లీఫ్ కింద పాలసైడ్ దీంట్లోని ఇలాగుంటది. ఆహ్, ప్లా ఇది ఓకేనా? ఈ క్లోరోప్లాస్ట్‌లో ఇలాగ ఉంటదనమాట. ఇలా మీరెప్పుడైనా కాయిన్స్ ఒకదాని మీద ఒకటి, ఓ దాని మీద ఒకటి చేసారా? కాయిన్స్. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1 కాయిన్స్ అన్నీ పెట్టారు కదా! ఒక దాని మీద ఒకటి పెడితే ఎలాగుంటది? ఇలా పైల్ ఆఫ్ కాయిన్స్ లాగా ఉంటది కదా! పైల్ ఆఫ్ కాయిన్స్ అలాగే ఉంటదనమాట. ఇగో పైల్ ఆఫ్ కాయిన్స్. అంటే ఇప్పుడు మనం రూ. 1 కాయిన్‌లు గాని, రూ. 5 కాయిన్ ఒకదాని మీద ఒకటి పెడితే ఎలాగుంటది? పైల్ ఆఫ్ కాయిన్స్ లాగా ఉంటది కదా! అలాగే పైల్ ఆఫ్ కాయిన్స్ లాగా ఉంటదనమాట. ఈ కాయిన్స్ మీద క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటది. ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏం చేస్తది? సన్‌లైట్‌ని ట్రాప్ చేస్తదనమాట. ఓకేనా? సో, ఇది ప్రాసెస్. ఓకే. తర్వాత మనకి ఫైనల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఏంటి? గ్లూకోజు,
ఆర్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తే ఏమవుతాయి, స్టార్చ్ అయిపోద్దనమాట. ఓకే. స్టార్చ్ ప్రిపేర్ అవుతది. స్టా స్టార్చ్ అని ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బోలెడన్ని గ్లూకోజ్ మాలిక్యూల్ ప్రొడ్యూస్ అవుతాయి కదా! ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అవుతాయనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాయి కదా! ఆ స్టోర్ అయిన దాన్ని స్టార్చ్ అంటారనమాట. అసలు మనకైతే ఒక్కొక్క ఒక్కొక్క రియాక్షన్‌లో అంటే ఒక్కొక్కసారి మనకి గ్లూకోజ్ వస్తది. ఈ గ్లూకోజ్‌లన్నీ మాలిక్యూల్స్ కలిపి స్టార్చ్ ఫార్మ్ అవుతది. ఈ స్టార్చ్‌ని ఫుడ్‌కి ఎప్పుడు కావాల్సో అప్పుడు ఆ ఫుడ్‌ని బ్రేక్ డౌన్ చేసుకొని ఎనర్జీకి కన్వర్ట్ చేసుకొని ఉపయోగించుకుంటాయన్నమాట. ఓకే. ప్లాంట్స్ గాని, యానిమల్స్ గాని ఏదన్నా. ఓకేనా? మనకి ఏంటంటే ఫైనల్ ప్రొడక్ట్స్ ఫోటోసింథసిస్ ద్వారాగా గ్లూకోజ్ ఆర్ స్టార్చ్, కార్బన్ డయాక్సైడ్, వాటర్. వాటర్ కూడా మిగిలిపోయిన వాటర్ కూడా బయటకొచ్చేస్తది. మనకెలాగ చెమట వస్తదో అలాగే ప్లాంట్స్‌లో కూడా వాటర్ బయటకొచ్చేస్తది. ఎలా తెలుసా? ఈ స్టొమాటాల ఓపెనింగ్ ద్వారాగే. ఈ స్టొమాటాల ఓపెనింగ్ ద్వారాగా గాని వాటర్ బయటకొచ్చేస్తే లీఫ్ నుంచి ఎక్సెస్ వాటర్ ఓకేనా? సో, ఎక్సెస్ వాటర్ లీఫ్ నుంచి బయటకొచ్చేస్తే దాన్నేమంటారంటే ట్రాన్స్‌పిరేషన్ అంటారు. ఓకే. ట్రాన్స్‌పిరేషన్ గుర్తుపెట్టుకోండమ్మా. ఓకే. స్టొమాటల్ ఓపెనింగ్ నుంచి అంటే లీవ్స్ నుంచి వాటర్ బయటకొచ్చేసిందనుకోండి, ఎక్సెస్ వాటర్ ఫోటోసింథసిస్‌కి ఉపయోగపడతది వాటరు. ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమవుద్ది బయటకొచ్చిందనుకోండి, ఆ ఎక్సెస్ వాటర్‌ని అలా బయటకొచ్చి మనకు స్వెట్ అంటాం. ఈటిలిని ఏమంటారంటే ట్రాన్స్‌పిరేషన్ అంటారు. బావుందమ్మా? ఓకేనా? మీకంతా అర్థమైందా? ఏమీ లేదు. జస్ట్ స్మాల్ రివిజన్ చేయాలనుకుంటున్నాను. ఈ న్యూట్రిషన్ అన్న ప్లాన్స్‌లో పెద్ద హైరానా పడిపోవాల్సిన అవసరం లేదు మీకు. ఎక్కువ రియాక్షన్స్ కూడా మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. ఎందుకంటే మీరు 10థ్ క్లాస్ బేసికే గాబట్టి సరిపోతది మీకిది. ఈ ఈ పర్టిక్యులర్ టాపిక్స్ సరిపోతది. ఏంటి ఫస్ట్ ఏం చెప్తారు? డెఫినిషన్ చెప్పండి. ఫస్ట్ డెఫినిషన్ రాయండి. వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అని డెఫినిషన్ రాయండి. తర్వాత ఓకేనా? రా మెటీరియల్స్ ఎక్కడెక్కడి నుంచొస్తాయి? ఓకే. స్టొమాటా, రూట్స్ నుంచి తర్వాత క్లోరోఫిల్, సన్‌లైట్ ఓకేనా? సో, ఆ తర్వాత మీరు వీలైతే ఈ ఈ ఇది ఉంది కదా! నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. స్టొమాటా ఎక్కడుంటది అది. ఓకేనా? క్లోరోఫిల్ గ్రానాలో ఉంటది. క్లోరోఫిల్ గ్రానా మీద ఉంటది. అది చెప్పేసండి. తర్వాత ప్రాసెస్ చెప్పండి. ప్రాసెస్ ఏంటి? ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తది? సన్‌లైట్‌ని ఎవరు క్యాప్చర్ చేస్తారు? క్లోరోఫిల్ క్యాప్చర్ చేస్తది. క్యాప్చర్ చేసి ఏమవుతది? క్లోరోఫిల్‌లోని వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అవుతదనమాట. స్ప్లిట్ అంటే బ్రేక్ డౌన్ అయిపోతది. ఎలాగా? హైడ్రోజన్ కింద, ఆక్సిజన్ కింద బ్రేక్ డౌన్ అయిపోతది. హైడ్రోజన్ ఎళ్లి ఏం చేస్తది? కార్బన్ డయాక్సైడ్‌తో కలుస్తది. అప్పుడేమవుతది? కార్బన్ డయాక్సైడ్ రెడ్యూస్ అయిపోతది. రెడ్యూస్ అయిపోయి షుగర్ ఫార్మ్ అయిపోతది అంతే. ఆ షుగర్ అంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ప్రిపేర్ అలా బోలెడన్ని షుగర్ మాలిక్యూల్స్ ప్రిపేర్ చేసుకొని ఓ దగ్గర దాచుకుంటాయి. అది స్టార్చ్‌గా దాచుకుంటాయన్నమాట. అది ఎప్పుడు కావాల్సో అప్పుడు మళ్ళీ అవి ఆ ఫుడ్‌ని ఉపయోగించుకుంటాయన్నమాట. మనం స్ట్రక్చర్ ఆఫ్ ద లీఫ్ చూసాం. ఓకేనా? సో, ఫైనల్ ప్రొడక్ట్స్ ఏంటి మనకి? కార్బ్ మ ది కార్బన్ డై మెయిన్ రా మెటీరియల్ ఏటెళ్ళింది? కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటరు అలాంగ్ విత్ సన్‌లైట్ అండ్ క్లోరోఫిల్ ఎళ్ళింది. అది దాని గురించి చెప్పియాలి. తర్వాత మన ఫైనల్ ప్రొడక్ట్స్ ఏమొచ్చాయి మనకి? గ్లూకోజ్ ఆర్ స్టార్చ్, ఆక్సిజన్ వచ్చింది. ఎక్సెస్ వాటర్ బయటకొస్తే అట్లనేమంటారు ట్రాన్స్‌పిరేషన్ అంటారు. ఓకేనా? అంతే ఇంకేమీ లేదు. ఎక్కువగా ఇచ్చే అవసరం లేదు. సరిపోతది. ఓకేనమ్మా? ఆ! ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. నేను క్లియర్ చేస్తాను. థాంక్ యూ.